అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి చల్లావారిల్లు. వంటింట్లో అమ్మా నాన్న చిన్నగా రహస్యాలు మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. ఏమిటో ఇల్లు ఇల్లు అనుకుంటున్నారు. నెమ్మదిగా చేరా. అయినా ఏం అర్థం కాల. ఇంకా అడిగేశా, ఏంటమ్మా నాన్న నువ్వు గుసగుసలాడుకుంటున్నారు అని. ఇందులో ఏం తప్పుందని చెప్పు. ఆవిడగారలా గయ్యమని లేవడం. మొన్న నీకు ఏం చెప్పా సుశీల? అలా ముదిపేరక్కలా అన్నీ ఆరాలు తీయవద్దన్నానా లేదా? నిన్ను చూసి చూసి నీ కూడా తిరిగి తిరిగి ఆ బుజ్జి కూడా నీలాగే తయారవుతోంది. మొన్న కూరలో కారం వేస్తుంటే నాకు కాస్త పక్క నుంచి ఇంకొంచెం ఎక్కువ వేయమ్మా, అందరికీ ఆటొస్తుంది అని వాగుతోంది. చస్తున్నా మీతో. అమ్మా, నేను చిన్నపిల్లల్లా మాట్లాడే మనసు నీకు ఇంకా తీరలేదంటే చెప్పు, అలాగే మాట్లాడతా. ఏంటి అమ్మా నాన్న నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? నాకు అప్పాలు కొంపెత్తాలా? ఇలా మాట్లాడొచ్చా? ఎందుకైనా మంచిదని కాస్త ఎడంగా నిలబడి అడిగా. నోర్మై, నీలాంటి దాన్నే చదివేస్తే ఉన్నమతిపోయిందట. బొత్తిగా భయం భక్తి రెండూ రోజంతా షికార్లే. ఇదే సందని నాన్న వాకిట్లోకి వెళ్ళిపోయారు. ఆనాక నన్నెప్పుడైనా తిట్టవచ్చుమ్మా, కడుపు నిండేలాగా. అసలు సంగతి ఏంటో చెప్పు. మనం ఈ ఇంట్లోకొచ్చి ఎన్నాళ్ళయిందని ఎవరో చుట్టాలు వస్తారు, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. మీ నాన్నకేమో తన వల్ల కాదుట. ఒక్కదాన్ని ఎన్నిటికని చావను. లంబాడీ వల్ల కన్నా కష్టంగా ఉంది నా బతుకు. ఉన్న చోట తినం, తిన్న చోట ఉండం అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది. నాన్నతో అయితే ఎంత కష్టమైన పనైనా టపామని కొట్టినట్లు చెప్తుంది కదా. మరి ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడుతుందో పాపం. మేం ఎంతో పెట్టి పుట్టబట్టే కదా స్థావరాలం కాకుండా జంగమాలమయ్యింది. ఒకే ఊళ్ళో అయినా ఒకే ఇంట్లో పడేందుకు మనకేం కర్మ. ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లో ఉంటాం, ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళు ఉంటాం. అలా మరి సొంతిళ్ళ వాళ్ళు, సొంత ఊళ్ళో ఉన్నవాళ్ళు చేయగలరేమిటి? అక్కడే ఉండాలి కాబోలని నోరు మూసుకొని ఉంటారు. ఇంత చిన్న విషయం కూడా నే విడమర్చి చెప్తే గానీ అర్థం కాదు ఆవిడగారికి. నేను చిన్నారి కలిసి వెతికి పెడతాంలే అమ్మా. ఇందు బుజ్జి మా వెంట పడకుండా చూసుకో అని ధైర్యం చెప్పా. అసలు ఇల్లు ఎలా వెతకాలో తెలుసా? ఆదివారం పొద్దున్నే తినదలుచుకున్నవేవో తినేసి మంచి ఇస్త్రీ లంగా జాకెట్టు వేసుకొని ఏ పూలు ఉంటే ఆ పూలు తల్లో పెట్టుకొని మంచి అయినింటి ఆడపిల్లల్లా శుభ్రంగా తయారైపోయి దేవుడా తండ్రి నీదే భారం అని దండం పెట్టుకొని బయలుదేరాలి. అలా రోడ్డు మీద వారగా నడుచుకుంటూ దేని కింద పడకుండా దేన్ని తొక్కకుండా నిమ్మలంగా ఒక్కొక్క ఇల్లే చూసుకుంటూ నడవాలి. అలా వెళ్ళగా వెళ్ళగా మనకి ఏ ఇల్లు బాగుందనిపిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి మంచిగా ముఖం పెట్టి, మీ ఇంట్లో అద్దెకిచ్చేందుకు వాటాలున్నాయా అండి అని అడగాలి. అప్పుడు వాళ్ళు మన నాన్న పేరు అది అడుగుతారు కదా. అన్నీ చెప్పేయడమే. మేం నలుగురు ఆడపిల్లలం, మేమే పెద్ద అని కూడా చెప్పొచ్చు. తర్వాత గొడవలు రాకుండా. ఒక్కొక్కప్పుడు అందరూ ఆడపిల్లలే అంటే కొందరికి నచ్చచ్చు కూడా కదా. అనుకున్నట్లుగానే ఆదివారం పొద్దున్నే ఇందుని బుజ్జిని ఏమార్చి చిన్నారి నేను బయలుదేరాం. గవర్నర్పేట మొత్తం ఒక్కొక్క వీధే తిరిగాం. కానీ ఎవరిని అడగబుద్ధి కాలే. ఒక్క ఇల్లు కూడా నచ్చలా. ఉంటే ఫ్యాషన్గా మరీ పెద్ద మేడల్లా అయినా ఉన్నాయి, తప్పితే చిన్న చిన్న పెంకుటిల్లలాగైనా ఉన్నాయి. లీలామహల్ ఎదురు సందులో నడుస్తుండగా ఓ ఇంట్లోంచి సంగీతం వినిపించింది. ఎవరో ఆడపిల్లలు వర్ణాలు పాడుతున్నట్లు అనిపిస్తే అక్కడే నిలబడిపోయాం. నేను ఏలూరులో సువర్ణ పక్కనే కూర్చొని సంగీత పాఠం వినేదాన్ని కదా. అయ్య బాబోయ్, వర్ణాలు పాడడం అంటే ఎంత ప్రాణగండమో నాకు తెలుసు. ఇంతట్లోకే ఆ ఇంట్లో నుంచి ఒక తెల్ల జుట్టున్న పెద్ద ఆయన బయటకు వెళ్తూ మమ్మల్ని చూసి, ఎవరమ్మాయిలు మీరు, ఇక్కడెందుకు నిలబడ్డారు అని గదిమారు. పాట బాగుంటే వింటున్నామండి అన్నాం. వింటే సరిపోతుందేమిటి? అలా లోపలికెళ్ళి చూడండి. జలజ పంకజ ఎంత శ్రద్ధగా నేర్చుకుంటున్నారో. మీలా ఆదివారం చద్దన్నాలు తిని ఊరేగట్లా అన్నారు. అయ్య బాబోయ్, ఈయనే స్కూల్లో మాస్టారో. చేతిలో బెత్తం ఉంటే కొట్టేలా ఉన్నాడనుకొని మేం వేడన్నాలే తిన్నామండి, ఊరికే తిరగట్లా. మా అమ్మ ఏదో పని చెప్తేను. సరి సరి లోపలికి పొండి, తాతగారు పంపారని చెప్పండి. వాళ్ళనిప్పుడే పలకరించకుండా పక్కన కూర్చొని పాటలు వినండి అని ఆయన వెళ్ళిపోయారు.
చిన్న గేటు తీసుకొని లోపల వరండాలోకి వెళ్ళేటప్పటికీ తెల్లగా పొట్టిగా నొక్కు నొక్కుల జుట్టు వేలిముడేసుకొని మడికట్టుకున్న ఒక ఆవిడ ఓ చేత్తో తాళం వేస్తూ బయటకు వచ్చారు. పక్కకు పిలిచి ఏమిటని అడిగారు. వెంటనే వచ్చిన పని చెప్పేశాం. అత్తయ్య గారు, మేము అద్దెకిచ్చేందుకు వాటా ఏమన్నా ఉందేమోనని వెతుకుతున్నాం. సంగీతం వినిపిస్తే లోపలికి వచ్చి వింటున్నాం అని చెప్పాం. అబ్బో, మీకు సంగీతం అంటే ఇష్టమా? ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు అని అడిగారు. రేడియోలో విని నేర్చుకుంటున్నామండి. మా అమ్మ ఇంకా సంగీతం చెప్పించట్లేదు అన్నాం. ఇంత పెద్దయ్యారు, ఇంకా ఎప్పుడు మొదలెడతారట? గొంతు సాధన అవ్వాలా? అయినా ఎవరింట్లో ఉంటున్నారిప్పుడు అని అడిగారు. పచ్చిపులుసు సుబ్బారావు గారని చెప్పబోయే లోపలే ఈ నెలాఖరుకో వాట ఖాళీ అవుతుంది కానీ మేం బ్రాహ్మలకు కానీ ఇవ్వం అని వెళ్ళిపోబోయారు. అయ్యయ్యో, ఆగండి అత్తయ్య గారు, మేం బ్రాహ్మలమే. మా నాన్న పాపం తద్దినాలు కూడా పెట్టారు గుంటూరు తాతగారింట్లో. మాకేం అభ్యంతరం లేదు, బ్రాహ్మల ఇంట్లో అయినా ఉంటాం. మా అమ్మని చూస్తే మీకే తెలుస్తుంది. కేకేసుకురామా అని అడిగాం. సరే అయితే, మీ అమ్మగారిని వస్తే రమ్మను, కానీ మామయ్య గారితోటే అన్నీ మాట్లాడాలి. మీ నాన్నగారిని తీసుకొని సాయంత్రం రండి. పాఠం అయ్యే వరకు ఆ చాపేసుకొని కూర్చొని విని వెళ్ళండి అని వంటింట్లోకి వెళ్ళిపోయారు. అదేం మాస్టారో దేవుడా, ఎంతకీ ఆపరే? ఒకటయ్యాక ఒకటి అలా వర్ణాలు పాడిస్తూనే ఉన్నారు. ఆ ఇద్దరు అమ్మాయిలు బాసిం పట్టేసుకొని కూర్చొని ఘాటీగా తాళం వేస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ పాడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా వాళ్ళు నెట్టితే వెంటనే ఆయన పాడేస్తున్నారు, పుస్తకం వంకన్నా చూడకుండా. ఆయనకెంత బాగా వచ్చో, ఎక్కడి నుంచైనా అందుకోగలుగుతున్నారు. ఎంతైనా మాస్టారు కదా పాపం. వీళ్ళు ఓసారి తప్పితే మళ్ళీ మొదటి నుంచి పాడాల్సిందే అట. మేము అలా కూర్చొని వింటుండగానే అత్తయ్య గారు వచ్చి మమ్మల్ని చేతులు పట్టమని వెలక్కాయంత లడ్డూలు ఠాప్ ఠాప్ మని చేరోటి పడేసి వెళ్ళిపోయారు. మేం నిజంగా వాళ్ళని రక్షించడానికే వచ్చినట్లున్నాం. మేము కూర్చున్న కాసేపటికి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా జలజ పంకజ ఆ చాపెత్తేసి పుస్తకాలు గూట్లో పెట్టి బయట మెట్ల దగ్గరికి పిలిచారు. కబుర్లు చెప్పుకునేందుకు వీలుగా మా సంగతులన్నీ చెప్పేసి వాళ్ళ విషయాలన్నీ కనుక్కున్నా. వాళ్ళ మాస్టారు చాలా పెద్ద విద్వాంసులట. ఇలాంటి చిన్న చితక మేళాలకి చెప్పారుట. కానీ వీళ్ళ నాన్నగారికి సంగీతం అంటే ఉన్న ప్రేమ చూసి మాట తీసేయలేక వారానికోసారి వస్తారట. ఒకవేళ కోపం వస్తే ఆయన వీళ్ళు సాధన చేయట్లేదనిపిస్తే 2 వారాలు మానేస్తారట. అప్పుడు వీళ్ళ నాన్నగారు వీళ్ళని తిట్టి ఆయనని బ్రతిమాలి మళ్ళీ పిలుచుకొస్తారట. వీళ్ళు చదువుకోకపోయినా కోప్పడరట, కానీ పాడకపోతే మాత్రం అన్న నాన్నగారు కలిసి కోప్పడేస్తారట. నేనేమిటో ఇన్నాళ్ళు చదువుకోవడమే అన్నిటికన్నా గొప్ప అనుకుంటున్నా. ఈ ఇంట్లోకి కానీ మారితే సంగీతం కూడా ఇలాగే నేర్చుకోమని మా అమ్మ వెంట పడితే ఇంకేమన్నా ఉందా? చచ్చామే, మా ప్రాణాలు తోడైనా సంగీతం నేర్పిస్తుంది. కానీ ఈ అమ్మాయిల్ని అత్తయ్య గారిని చూస్తే వదలబుద్ధి అవ్వట్లా. అయినా మాలా వంకర టింకరగా పాడే వాళ్ళకి పెద్ద పెద్ద విద్వాంసులు ఎలాగూ చెప్పడానికి ఒప్పుకోరు కదా. మేం 4 ఆడపిల్లలమని నాకు మహా గొప్ప. కానీ వాళ్ళ 5గురట. కానీ 2 ఆటలకి పనికిరారులే. పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోయారట. మాకు తమ్ముడు లేడు. కానీ వాళ్ళకెంచక్క ఓ అన్నయ్య వదిన ఓ పాపాయి ఉన్నారట. ఆ బుజ్జిది ఎంత బాగుందో, ఈ మూల నుంచి ఆ మూలకి పాకేస్తోంది. జలజ వాళ్ళే బయట నుంచి ఇల్లు చూపించారు. 4 వరుస గదులు, 4వది వంటిల్లు. దొడ్లో మడిబావిట, పెద్ద నారింజ చెట్టు, దాని కింద రోలు, పెరట్లో ఇంకో 2 వాటాలున్నాయి. ఆ ఇంటి మేడకి ముందు నుంచి పెరట్లో నుంచి కూడా మెట్లున్నాయి. ఇంకా ఇంత మంచి ఇల్లు దొరికాక తిరగడం ఎందుకులే అని తిన్నగా ఇంటికొచ్చేసాం. ఇంటి దగ్గర అమ్మ సావిత్రొదిన కబుర్లు చెప్పుకుంటున్నారు. మంచం మీద చెరో దిండు వేసుకొని పడుకొని వదిన అడిగింది, ఏవే ఇంతసేపు ఉండిపోయారు, కాయా పండా అని. మనం ముగ్గేస్తే పండే. లీలామహల్ ఎదురుగానే వాళ్ళ పిల్లలు సంగీతం పాడుతుంటే ఉండిపోయాం. ఈ నెలాఖరుకి పక్కవాట 4 గదులు ఖాళీ అవుతాయట. నాన్నని రమ్మన్నారు అత్తయ్య గారు అని చెప్పా. ఆ ఇల్లే? భలే పట్టారే మీ ఇల్లు బంగారంగాను. ఈ ఊళ్ళో వాళ్ళ నెరగని వాళ్ళెవరు? చల్లావారిల్లయి ఉంటుంది. ఆవిడ మహాలక్ష్మి మడి కట్టుకున్నట్లున్నారు కదే. ఈ ఊళ్ళో ఏ దక్షిణాది విద్వాంసుడు కచేరీ చేసినా బస వాళ్ళింట్లో చేయాల్సిందే. వాళ్ళింట్లో ఉంటేనే చాలు సరోజమ్మ. నీ పిల్లలకి వేరే సంగీతం నేర్పక్కర్లేదు.
సాయంత్రం వెళ్ళి కుదుర్చేసుకోండి అని మా అమ్మకి ముఖ్య సలహాదారు గారు జెండా ఊపేసింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.